హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీలో ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. మొదటి ప్రశ్న, హ్యూమస్ అనగా అంటే ఏమిటో తెలపండి. త్రిభుజాకారంలో ఉండుట, జంతు సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి, మానవ సంబంధమైనవి, వృక్ష సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి. హ్యూమస్ అనగా అని అడుగుతున్నాడు. ఆన్సర్ వృక్ష సంబంధిత కుళ్ళిన పదార్థాలతో ఏర్పడినవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన అంశాలను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు. సముద్రంలో కలిసే ముందు నది చిన్న పాయలుగా విడిపోవడాన్ని డెల్టా అంటారు. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా పశ్చిమ బంగ్లాదేశ్లో ఉన్నది. సుందర్బన్ డెల్టా చతురస్రాకారంలో ఉన్నది. వీటిలో సరైనవి అడిగాడు. సరైనది కనుక చూస్తే ఆప్షన్ 3 అనేది సరైనది. అనగా ఇక్కడ ఇవ్వబడిన మొదటి మూడు స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా గోదావరి నదుల ప్రవాహములు ఈ విధంగా ఉంటాయి. చూడండి, కృష్ణా గోదావరి నదుల ప్రవాహములు ఈ విధంగా ఉంటాయి అన్నాడు. పడమర నుంచి తూర్పుకు, ఉత్తరం నుండి దక్షిణంకు, తూర్పు నుండి పడమరకు, దక్షిణం నుండి ఉత్తరంకు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ పడమర నుంచి తూర్పుకు. నెక్స్ట్ క్వశ్చన్, భూస్వరూపాలు అని వేటిని అంటారు? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వేటిని అంటారు? ఆన్సర్ పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతముల పుట్టుకను గురించి అధ్యయనం చేయు శాస్త్రం తెలియజేసేది. పర్వతముల పుట్టుకను గురించి అధ్యయనం చేయు శాస్త్రమును తెలియజేసేది. ఓరాలజియా, ఓరోజోనియా, ఓరోగ్రఫియా. ఏది అని అడిగాడు. ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన 3, ఓరాలజీ, ఓరోజోని, ఓరోగ్రఫీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. చూడండి, మరలా ఇచ్చాడు జతపరచండి. కొండలు అవి విస్తరించి ఉన్న జిల్లాలను జతపరచండి. ఈ వైపు కొండలు ఇచ్చాడు, ఈ వైపు విస్తరించి ఉన్న జిల్లాలను ఇచ్చాడు. అనంతగిరి కొండలు, రాఖీ కొండలు, సాత్మలా కొండలు, కిందికథ కొండలు. ఈ వైపు విస్తరించి ఉన్న జిల్లాలు భూపాలపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల్, వికారాబాద్. చూడండి, ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని పరిశీలించండి. ప్రతిపాదన, కారణాలు ఇచ్చాడు. చూడండి, ప్రతిపాదన ఏ, సున్నితమైన వాలు కలిగిన సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటారు. కారణం, గంగా సింధు మైదానాలు నదులు మేట వేసిన ఒండ్రు మైదానాలు. వీటిలో సరైనది ఇది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనగా ఏ మరియు ఆర్ రెండూ సరైనవే, మరియు ఏకి ఆర్ సరైన వివర. నెక్స్ట్ క్వశ్చన్, బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న భాగం ఏది? ఆన్సర్ తూర్పు తీర మైదానం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా గోదావరి నదుల జన్మస్థానం ఏది? కృష్ణా మరియు గోదావరి నదుల జన్మస్థానం ఏది? తూర్పు కనుమల, పశ్చిమ కనుమల, తూర్పు తీర మైదానాల, పశ్చిమ తీర మైదానాల. ఏది అనేది? ఆన్సర్ పశ్చిమ కనుమలు. తెలంగాణ పీఠభూమి ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ దక్కన్ పీఠభూమి. పశ్చిమ బెంగాల్ తీర మైదానానికి తూర్పున కలదు. ఆన్సర్ బంగాళాఖాతం. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు ఏ ప్రాంతంలోకి వస్తాయి? హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఏ ప్రాంతం? ఎగువ తెలంగాణ పీఠభూమ, దిగువ తెలంగాణ పీఠభూమ, తెలంగాణ తూర్పు కనుమల, తెలంగాణ పశ్చిమ కనుమల. దేంట్లోకి వస్తాయి? ఏ ప్రాంతంలోకి వస్తాయి? ఆన్సర్ ఎగువ తెలంగాణ పీఠభూమి. వరంగల్, కరీంనగర్ నగరాలు ఏ ప్రాంత భాగం అడిగాడు. ఆన్సర్ దిగువ తెలంగాణ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్, విశాల ఉపరితలాన్ని కలిగి ఉండే ఎత్తైన ప్రదేశాలేవి? విశాల ఉపరితలాన్ని కలిగి ఉండే ఎత్తైన ప్రదేశాలేవి? ఆన్సర్ పీఠభూములు.
వీటిపైన అతి తక్కువ సమ ఉపరితలం ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో వీటిపైన అతి తక్కువ సమ ఉపరితలం ఉంటుంది అని అడిగాడు. ఆన్సర్ పర్వతాలు. డోకూరు గ్రామం ఏ మండలం జిల్లాలో ఉంది? చూడండి, డోకూరు గ్రామం ఏ మండల జిల్లాలో ఉంది? ఆన్సర్ దేవరకవు. ఆన్సర్ దేవరకవు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మరలా ఇక్కడ ప్రతిపాదన కారణం ఇచ్చాడు. చూడండి, ప్రతిపాదన కారణం కింది వాటిని పరిశీలించము. ప్రతిపాదన: ఎర్ర నెలలపై పొర లోతైనవి కావు, సారవంతమైనవి కావు, వీటిలో ఇసుక శాతం ఎక్కువ కావటం వల్ల నీటిని ఎక్కువగా పట్టించుకోలేవు. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది అనగా ఏ మరియు ఆర్ రెండు సరైనవే మరియు ఏకి ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, డోకూర్ అనే పదంకు అర్థం ఏంటి? చూడండి, డోకూర్ అనే పదానికి అర్థం పోలీసా, గ్రామాధికార, బందిపోటు, సచివాలయమా, ఏది అని అడిగాడు. చూడండి, డోకూర్ అనే పదానికి అర్థం ఆన్సర్ బందిపోటు. క్రింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు. నల్ల నేలలు ఉన్న ప్రాంతాలు 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి. నల్ల నేలలు సారవంతమైనవి. నల్ల నేలలు తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. ఇవి చాలా వరకు ఉత్పాదకతను కలిగి ఉంటాయి. వీటిలో సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, డోకూరు గ్రామ రైతులు పండించు పంటలేవి? డోకూరు గ్రామ రైతులు పండించు పంటలేవి? ఆన్సర్ వేరుశనగ, పత్తి, వేరుశనగ, అలసంద. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం అంతటా ఏ నీటి విధానం ఉంది? తెలంగాణ రాష్ట్రం అంతటా ఏ నీటి విధానం ఉంది? బావుల, గొలుసుకట్టు చెరువుల, కాలువల, ప్రాజెక్టుల, ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ గొలుసుకట్టు చెరువులు. కింది వాటిని పరిశీలించము. ప్రతిపాదన కారణం ఇచ్చాడు. మరలా ప్రతిపాదన: దక్కన్ పీఠములో డోకూరు గ్రామం పశ్చిమం వైపు నుండి తూర్పు వైపు వాలు కలిగి ఉంది. కారణం: మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నది పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ మరియు ఆర్ రెండు సరైనవే మరియు ఏకు ఆర్ సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, డోకూరు గ్రామంలో రబీ కాలంలో పండిస్తున్న పంటలేవి? డోకూరు గ్రామంలో రబీ కాలంలో, చూడండి ఇక్కడ క్వశ్చన్, రబీ కాలంలో పండిస్తున్న పంటలు ఏవి అని అడిగాడు. ఆన్సర్ మామిడి, చీని తోటలు, వేరుశనగ. సుస్థిర భూ వినియోగ విధానం గురించి సరికాని అంశం. సుస్థిర భూ వినియోగ విధానం గురించి సరైన అంశం తెలపండి. ఆన్సర్ సేంద్రియ ఎరువుల వాడటం తగ్గించడం. భూసారాన్ని పెంచుటకు తీసుకున్న చర్యల్లో సరైన అంశాలు గుర్తించండి. చూడండి, భూసారం పెంచుటకు తీసుకున్న చర్యల్లో సరైనవి, ఇందులో సరైనవి అడిగారు. సమతల కట్టెలు వేయడం, పాత చెరువులను, నీళ్లు వచ్చే కాలువలను బాగు చేయడం, పురుగుల నియంత్రణకు వేప కషాయం వంటివి ఉపయోగించడం, పలు రకాల ఆహార పంటలను పండించడం. వీటిలో సరైనవి ఏమి అని అడిగాడు. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ జాగ్రఫీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.